నూరు కట్ల పిశాచం కథలు. అందమైన భార్య. ఒకప్పుడు చందన దేశాన్ని ప్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు వృద్ధాప్యం రాగానే కొడుకు సుసేనుణ్ణి పిలిచి, నాయనా, నేనిక ఎంతో కాలం ఈ రాజ్యభారం మోయలేను. నీవొక ఏడాది పాటు దేశాటన కావించి రాజ్యపాలనకి అవసరమైన అనుభవం సంపాదించుకురా అని చెప్పాడు. సుసేనుడు వెంటనే దేశాటనకు బయలుదేరాడు. ఎన్నో దేశాలు తిరిగి చివరకు రత్నగిరికి చేరుకున్నాడు. ఆ దేశాన్నేలే రాజు సుధాకరుడు యువకుడు. సింహాసనం ఎక్కి 5 ఏళ్లు మాత్రమే గడిచింది. అయినా ఎంతో సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు చోర భయం లేదు. దేశానికి శత్రు భయం లేదు. రాజ్యం సుభిక్షంగా ఉన్నది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అతడి పరిపాలన చూసి సుసేనుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సుధాకరుడు తండ్రి రత్నాకరుడికి సాటి రాజుల్లో మంచి పేరు లేదు. ఆయన నిరంతరం విలాసాల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. ప్రజల గురించి ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాదు. అందువల్ల దేశంలో కొంత అరాచకం వచ్చింది. కొందరు విప్లవకారులు కూడా బయలుదేరారు. ఆ విప్లవకారులు ఆదిలో కొందరు ఇరుగు పొరుగు రాజుల సాయం కోరారు. అయితే అప్పట్లో అన్ని రాజుల మధ్య సంధి ఒప్పందం ఉండేది. యుద్ధం వల్ల ధననష్టం తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించిన రాజులందరూ ఒక్కటే ఆ సంధి ఒప్పందం చేసుకున్నారు. అది రత్నాకరుడికి ఉపయోగించింది. సంధి ఒప్పందం కారణంగా ఇరుగు పొరుగు రాజులకి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. రత్నగిరి ప్రజలు రాజ్యంలోని విపత్కర పరిస్థితులకు తట్టుకోలేక మూకుమ్మడిగా పొరుగు రాజ్యాలకు వలసపోసాగారు. ఆ శరణార్థుల పోషణ భారం ఒక సమస్య అయితే, శరణార్థుల్లో కొందరు సృష్టించే అలజడి మరో సమస్య. అందువల్ల సాటి రాజులందరూ రత్నాకరుణ్ణి హెచ్చరించారు. కానీ ఆయన వారి మాటలు పెడచెవిన పెట్టాడు. ఆయనకెలా బుద్ధి చెప్పాలా అని పొరుగు రాజులందరూ ఆలోచనలో పడ్డారు. ఈలోగా మితిమీరిన మద్యపానం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడి రత్నాకరుడు హఠాన్మరణం చెందాడు. ఆయన కుమారుడు సుధాకరుడు రాజ్యానికి రాజయ్యాడు. సుధాకరుడు మంచివాడే కాని అప్పుడు పాలనా వ్యవహారాలు చూసే మంత్రులు అధికారులు అందరూ నీచులు. మునపటి రాజుకు పాలనపై శ్రద్ధ లేకపోవడం వల్ల వారు అమిత బలవంతులు కూడా అయ్యారు. రాజ్యపాలన మెరుగుపడాలంటే సుధాకరుడు అలాంటి వారందరినీ అదుపు చేయగలగాలి. అది సాధ్యం కాదని అందరూ అనుకుంటున్నారు. ఆ పైన అప్పటికే రత్నగిరిలోని విప్లవకారులు పొరుగు రాజ్యాలలో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. చందన దేశానికి రత్నగిరి బహు దూరంలో ఉన్నది. అందువల్ల సుసేనుడు రత్నగిరి గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇటీవలి కాలంలో రత్నగిరిలో వచ్చిన మార్పులు అతడికి తెలియవు. అందులోనూ ఈ ప్రపంచంలో చెడు గురించి వ్యాపించినంత తొందరగా మంచి గురించి ప్రచారం ఉండదు. రత్నగిరిని చూశాక సుధాకరుడు చాలా సమర్థుడై ఉంటాడని సుసేనుడికి తోచింది. అయినా కూడా 5 సంవత్సరాల్లో సుధాకరుడు సాధించిన ప్రగతి ఆశ్చర్యకరమే. అదెలా జరిగిందని ఎంత ఆలోచించినా సుసేనుడికి స్ఫురించలేదు. ముందు సుసేనుడు సుధాకరుణ్ణి కలుసుకొని మాట్లాడాలి అనుకున్నాడు. కానీ అప్పుడతడు దేశాటన కారణంగా మారువేషంలో ఉన్నాడు. దేశాటన పూర్తయ్యే వరకు అతడు మారువేషంలో నుంచి బయటపడకూడదు. అది చందన దేశపు సంప్రదాయం. అందుకని సుసేనుడు రత్నగిరిలో ప్రముఖులు విద్యాధికులైన వారందరినీ కలుసుకొని యథాలాపంగా అడిగినట్లు సుధాకరుడి సామర్థ్యం గురించి వాకబు చెయ్యసాగాడు. అందరూ సుసేనుడికి ఒక్కటే మాట చెప్పారు. సుధాకరుడి భార్య హేమాంగి అద్భుత సౌందర్యవతి. ఆమె అందమే సుధాకరుడి సమర్థతకు కారణం. భార్య అందానికి రాజ్యపాలన సామర్థ్యానికి సంబంధం ఏమిటో సుసేనుడికి అర్థం కాలేదు. ఆ విషయమే అడిగితే అక్కడ అందరూ తలో రకంగానూ సమాధానమిచ్చారు. ప్రజా సమస్యలతో వేడెక్కిన రాజు మనసు చల్లబడాలంటే అందుకైన సౌందర్య ఆరాధన కోసం కొంత సమయం కేటాయించాలి. ఈ సృష్టిలో పురుషుడి మనసుకు తృప్తిని ఇవ్వడానికి స్త్రీ సౌందర్యాన్ని మించినది మరొకటి లేదు. అందుకని రాజులు తరచుగా విలాసవతులతో కాలం గడుపుతారు. రత్నాకరుడు అదే చేశాడు. కానీ విలాసవతులు స్వార్థపరులు. వారు రాజును దురలవాట్లకు గురిచేసి తమ అవసరం గడుపుకుంటారు. రత్నాకరుడి విషయంలోనూ అదే జరిగింది. సుధాకరుడి విషయం వేరు. అతడి భార్య హేమాంగిని మించిన అందం మరే విలాసవతికి లేదు.
అందుకని అతడు తన తీరిక సమయాన్ని భార్యతోనే గడుపుతున్నాడు. అదామెకు సంతోషాన్ని ఇస్తున్నది. ఎల్లకాలం అతడు అలాగే ఉండాలంటే దేశం సుభిక్షంగా ఉండాలి. అందుకతడి ఆరోగ్యం బాగుపడాలి. అందుకు మంచి అలవాట్లు ఉండాలి. హేమాంగి భర్తను దురలవాట్లకు దూరంగా ఉంచుతుంది. సుధాకరుడి సామర్థ్యానికి అదే కారణమని కొందరి అభిప్రాయం. అందమైన భార్యని మెప్పించడం కోసం ఏమైనా చెయ్యాలని భర్తకు అనిపిస్తుంది. సుధాకరుడు రాజు కాబట్టి భార్య కోరికలను మరింత గొప్పగా తీర్చగలడు. అందుకు రాజ్యం సుభిక్షంగా ఉండాలని రాజ్యపాలన సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. సుధాకరుడి సామర్థ్యానికి అదే కారణమని మరికొందరి అభిప్రాయం. అందాన్ని అంతా ఇష్టపడతారు. అందంగా ఉండడం వల్లనే ఆకాశంలో చందమామంటే అందరికీ ప్రాణం. చందమామకి మరో పేరు రాజు. చందమామ చల్లని వెన్నెలతో అలరించినట్లు రాజు చల్లని పాలనతో అలరిస్తే ప్రజలు రాజును కూడా చందమామను ప్రేమించినట్టే ప్రేమిస్తారు. హేమాంగి సాహచర్యంలో సుధాకరుడి పాలన చల్లగా ఉండటంతో రత్నగిరి పౌరులు అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారు. రాజు సామర్థ్యం ప్రజలకి, ప్రజల ప్రేమ రాజుకి శ్రీరామ రక్ష. సుధాకరుడి సామర్థ్యానికి అదే కారణమని కొందరు విద్యాధికుల అభిప్రాయం. ఇలా ఎవరేం చెప్పినా రత్నగిరి ఘనత చివరకు హేమాంగి అందం దగ్గరికే వెళ్ళేది. సుసేనుడు తను కూడా హేమాంగి అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అందుకు ముందుగా ఆమెను ఒకసారి చూడాలి అనుకున్నాడు. అతడి కోరిక సులభంగానే తీరింది. రత్నగిరిలో ఏవో ఉత్సవాలు చేశారు. సుధాకరుడు హేమాంగి ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పుడు సుసేనుడు హేమాంగిని చూశాడు. ఆమె నిజంగానే అద్భుత సౌందర్యవతి. ఆమె నవ్వుతూ ఉంటే వెన్నెల కురుస్తున్నట్లే ఉన్నది. సుసేనుడు తన పక్కనే ఉన్న రత్నగిరి పౌరుడితో, ఆమె రాణి హేమాంగి కదూ, చాలా అందంగా ఉన్నది అని అన్నాడు. ఆ పౌరుడు దానికి బదులుగా, మా రాణి మా దేశమంత అందమైనది, మా దేశం మా రాణి అంత అందమైనది అని అన్నాడు. అయితే మీ రాణిని మించిన అందగత్తెలు ఈ భూమి మీద మరి లేరా అని అడిగాడు సుసేనుడు కుతూహలంగా. ఎందుకు లేరు, ఆమె చెల్లెలు లతాంగి ఆమె కంటే అందంగా ఉంటుందంటారు అన్నాడు ఆ పౌరుడు. అప్పుడు సుసేనుడికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. హేమాంగి కంటే అందమైన లతాంగిని తను వివాహం చేసుకుంటే సుధాకరుడి కంటే సమర్థవంతంగా తను రాజ్యపాలన చెయ్యవచ్చు అనుకున్నాడు. సుసేనుడు దేశాటన ముగించుకొని చందన దేశానికి తిరిగి వెళ్ళాడు. కుమారుడి రాకకు ప్రసేనుడు ఎంతగానో సంతోషించాడు. దేశాటన వివరాలు అడిగాడు. సుసేనుడు తండ్రికి తను పొందిన అనుభవాలన్నీ వివరంగా చెప్పి, నేను రాజును కాగానే ముందుగా లతాంగిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ప్రసేనుడు అందుకు అంగీకరించి సుసేనుడికి పట్టం కట్టాడు. ఆ వెంటనే సుసేనుడు కోసలరాజైన లతాంగి తండ్రి వీరగుప్తుడికి తన అభిష్టం తెలియజేస్తూ కబురు పంపాడు. వీరగుప్తుడు ఆ కబురు విని ఆశ్చర్యపోయాడు. కూతుర్ని పిలిచి, అమ్మా, నీవెప్పుడూ అంతఃపురం ఛాయలు దాటి బయటకు పోలేదు. నీకు వైద్యం చేసే రాజవైద్యుడు కూడా నీ ముఖం చూడలేదు. అటువంటిది సుసేనుడు ప్రత్యేకంగా నిన్ను కోరుతున్నాడంటే మీరిద్దరూ ఎప్పుడు కలుసుకొని ఉంటారో నేను ఊహించలేకపోతున్నాను. నీవైనా చెప్పగలవా అని అడిగాడు. లతాంగికి కూడా దీనికి ఆశ్చర్యపడింది. తండ్రి, నేనతడిని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లు నాకు తోస్తున్నది. మీరతన్ని ఇక్కడికి ఆహ్వానించి నా గురించిన నిజం చెప్పండి అని అన్నది. ఆ ప్రకారం వీరగుప్తుడు సుసేనుడికి ఆహ్వానం పంపాడు. సుసేనుడు వెంటనే కోసల దేశానికి తరలి వెళ్ళాడు. వీరగుప్తుడు సుసేనుడిని ఏకాంతంగా కలుసుకొని, వీరకుమార, నా కుమార్తెను వివాహం చేసుకోవాలన్న నీ కోరిక నాకెంతో సంతోషం కలిగించింది. ఆమెను నీవెప్పుడు చూశావో, ఎలా ప్రేమించావో నాకు తెలియదు. 8 ఏళ్ల వయసప్పుడు ఆమె వ్యాధిగ్రస్తురాలు అయ్యింది. అప్పటి నుంచి ఎండకన్నెరక్కుండా అతి సుకుమారంగా పెరుగుతున్నది. దగ్గరుండి సేవలు చేసుకునే 9 దాసీలు, తల్లిదండ్రులమైన మేము తప్ప దాని ముఖాన్ని ఇంకెవ్వరూ చూడలేదు. దానికింకా వైద్యం జరుగుతుంది. అయినప్పటికీ నీ వంటి వాడు వివాహం చేసుకుంటానంటే వెంటనే పెళ్లి జరిపించడం నాకు ఇష్టమే అని చెప్పాడు. సుసేనుడు ఆశ్చర్యపడి, మీ కుమార్తె వ్యాధిగ్రస్తురాలైన విషయం నాకు తెలియదు.
వ్యాధిగ్రస్తురాలిని నేనెలా వివాహం చేసుకుంటాను అని అన్నాడు. లతాంగి అంటే నీకిష్టమైతే వివాహానికి ఆమె వ్యాధి అడ్డంకి కాదు. వైద్యుడు చెప్పిన ప్రకారం వ్యాధి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. మిగిలిన వ్యాధి తగ్గడానికి ఏ మందులు సరిగా పనిచేయడం లేదు. వివాహమైతే తప్ప మందులు పనిచేయవని వైద్యుడు అన్నాడు అని చెప్పాడు వీరగుప్తుడు. వివాహం వల్ల వ్యాధి నయమవుతుందా? అదెలా సాధ్యం? అన్నాడు సుసేనుడు అనుమానంగా. చిన్న వయసులోనే వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల రాజకుమారికి జీవితమంటే ఒక రకమైన విరక్తి భావం కలిగింది. తనంటే ఎవరికీ ఇష్టం ఉండదని, తనకు వివాహం కాదని నమ్ముతున్నది. ఆ మానసిక వ్యధ కారణంగా జబ్బు తగ్గడం లేదు. ఏ రాజకుమారుడైనా ఆమెను వరించి వివాహం చేసుకొని ప్రజలలో ఆమె గురించి గొప్పగా ప్రచారం చెయ్యాలట. భర్త అనురాగం, ప్రజల అభిమానం ఆమెకు మానసిక తృప్తిని కలిగించి త్వరగా వ్యాధిని నయం చేస్తాయట అన్నాడు వీరగుప్తుడు. అలా చేసినా వ్యాధి నయమవుతుందన్న నమ్మకం ఏమిటి? మీరు మీ కుమార్తెకి ఎలాగో అలా పెళ్లి చెయ్యాలని అబద్ధమాడుతున్నారేమో అన్నాడు సుసేనుడు. అబద్ధం ఆడవలసిన అవసరమైతే నాకుంది. కానీ మాది హరిశ్చంద్రుడి వంశం. అందుకే నా కూతురు గురించి నేను ప్రచారం కూడా చెయ్యలేదు. నా పెద్ద కూతురు హేమాంగికి ఇదే జబ్బు ఉండేది. దాని బావ సుధాకరుడు దాని మీద ప్రేమతో వివాహం చేసుకున్నాడు. వైద్యుల మాట దాని విషయంలో నిజమయ్యింది. వ్యాధి తగ్గగానే దాని ముఖానికి కొత్త అందం వచ్చింది. లతాంగి విషయంలోనూ అలాగే జరుగుతుందని నా నమ్మకం. అయినప్పటికీ నేను నిన్ను కోరకుండా నీ అంతట నీవే వివాహం ప్రసక్తి తెచ్చావు. ఈ విషయం నీవు మర్చిపోకూడదు అన్నాడు వీరగుప్తుడు. అప్పుడు సుసేనుడికి అసలు విషయం అర్థమయ్యింది. హేమాంగి జబ్బు మనిషి. సుధాకరుడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య మీద ప్రేమతో అతడు ఎన్నో మంచి పనులు చేసి అందుకు కారణం తన భార్యేనని అదే పనిగా ప్రచారం చేశాడు. ఆ ప్రచారం కలిగించిన తృప్తితో హేమాంగికి జబ్బు తగ్గి క్రమంగా మహా సౌందర్యవతిగా మారింది. నిజానికి సుధాకరుడు సాధించిన ప్రగతికి కారణం అతడి భార్య అందం కాదు, చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలనుకునే ఏ రాజైనా సమర్థవంతంగా పాలించగలడు. ఎందుకంటే రాజుకు ఉండే అధికారాలు అలాంటివి. సుసేనుడు సందేహించకుండా లతాంగిని పెళ్లి చేసుకున్నాడు. రాజ్యపాలన సమర్థవంతంగా నిర్వహిస్తూ భార్య గురించి సుధాకరుడి వలనే ప్రచారం చేయించాడు. లతాంగి వ్యాధి పూర్తిగా నయం కావడమే కాదు, లతాంగిని మించిన సౌందర్యవతి లేదన్న ప్రచారం వచ్చింది. చందన దేశపు ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే తన పేరు మీద వేరెవరో మంచి పనులు చేస్తేనే హేమాంగి అంత అందంగా తయారయ్యింది. తనే పూనుకొని మంచి పనులు చేస్తే ఇంకెంత అందంగా ఉండేదో. రాణినైనందుకు నేను ప్రజలను హింసించడంలో వినోదం పొందే అలవాటుకు స్వస్తి చెప్పాలి. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసి నా అందాన్ని పెంచుకోవాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. విచిత్ర వీణ. పుష్పక దేశాన్ని ఏలే మాల్యవంత మహారాజుకి ఉన్నట్లుండి వైరాగ్యభావం కలిగింది. ఆయన మంత్రులను పిలిచి, ఈ తనువు శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో జీవం నింపుకున్న ఏ ప్రాణి శాశ్వతం కాదు. ఈ రోజు నుంచి నేను అశాశ్వతమైన ఈ ప్రపంచంలో నుంచి శాశ్వతమైనదేదో తెలుసుకునేందుకు అన్వేషిస్తాను అని చెప్పాడు. ఇది విని మంత్రులందరూ కలవరపడ్డారు. మాల్యవంతుడు సమర్థుడైన ప్రభువు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది. ప్రజలు సుఖంగా ఉంటున్నారు. దేశానికి శత్రుభయం లేకుండా పోయింది. ప్రభు, తనువు శాశ్వతం కాకపోవచ్చు. అసలు ఈ ప్రపంచమే శాశ్వతం కాకపోవచ్చు. కానీ బ్రతికినంతకాలం సుఖంగా రోజులు గడవాలి కదా. మీరు పాలనాభారం వదులుకుంటే దేశంలో ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. తమరు మనసు చిక్కబట్టుకొని నిర్ణయం మార్చుకోండి అని మంత్రులు మాల్యవంతుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాల్యవంతుడు ఎవరి మాట వినలేదు. అంతఃపుర ఉద్యానవనంలో ఓ చిన్న కుటీరం నిర్మింపజేసి
అందులోకి మకం మార్చేశాడు మాల్యవంతుడు. మంత్రులందరూ మహారాణి పద్మావతి వద్దకు వెళ్ళి, అమ్మ, ఉన్నట్టుండి మహారాజుకు వైరాగ్యం ఎందుకు కలిగిందో తెలియడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. తమరే ఏదైనా పరిష్కార మార్గం సూచించాలి అని అన్నారు. మహారాణి పద్మావతి వారితో, ఈ విషయమై నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అందరికీ తెలుసు. అయినా ఏదో భ్రమ మాయ మనసును లోబరుచుకొని సుఖజీవితానికి పురుగొల్పుతుంది. కొందరు ఆ భ్రమ మాయల నుండి బయటపడతారు, విరాగులు అవుతారు. అయితే మనిషిని విరాగిగా బ్రతకమని భగవంతుడు ఆదేశించలేదు. ప్రతి మనిషి మాయకు లోబడాలన్నదే భగవంతుడి నిర్ణయం. ఉన్నట్టుండి ఒక మనిషి విరాగిగా మారిపోయాడంటే అందుకు కారణం అతడు జ్ఞాని అయినా కావచ్చు, లేదా మానసిక అనారోగ్యానికి గురై ఉండొచ్చు. అయితే ప్రభువులు జ్ఞానిగా మారిపోయారని నేను అనుకోవడం లేదు. ఎల్లకాలం రాజకార్యాలలో మునిగి ఉండటం వల్ల సకల వినోదాలకు దూరమై క్రమంగా ఆయన మానసిక అనారోగ్యానికి గురయ్యారని నా అనుమానం అని అన్నది. ఈ అనారోగ్యం తగ్గించే మార్గమేదైనా ఆలోచించారా మహారాణి అని మంత్రులు పద్మావతిని ఆతృతగా అడిగారు. ముందుగా ఆస్థాన వైద్యుడి చేత పరీక్ష చేయించి ఆయన శరీరంలో ఇతర అనారోగ్యాలేమైనా ఉన్నాయా అన్నది నిర్ధారించాలి. కానీ నా అభిప్రాయంలో అందువల్ల ఎక్కువ ప్రయోజనం ఉండకపోవచ్చు. వైద్య పరిజ్ఞానమున్న సాధువులకు తప్ప మహారాజు అనారోగ్యం తొలగించడం మరెవరికీ సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అన్నది పద్మావతి. సరిగ్గా ఆ సమయంలోనే వారి కోసమే అన్నట్లుగా ఒక సాధువు వచ్చి రాజు దర్శనం కోరాడు. ఆయన హిమాలయాల్లో 10 ఏళ్లు గడిపి ప్రకృతిలోని మూలికా రహస్యాలు చాలా వరకు తెలుసుకున్నాడట. పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఒక వైద్యాశ్రమాన్ని నెలకొల్పడానికి రాజు సహాయపడతాడన్న ఆశతో ఆ సాధువు అక్కడికి వచ్చాడు. దాంతో రాజు ప్రస్తుత పరిస్థితిని సాధువుకు వివరించి చెప్పారు మంత్రులు. సాధువు వెంటనే రాజును కలుసుకోగోరాడు. సాధువు కావడం వల్ల ఆయనకు వెంటనే రాజదర్శనం లభించింది. సాధువు రాజుతో ఒక రోజంతా సంభాషించాడు. ఆ తర్వాత బయటకు వచ్చి మంత్రులతో, మహారాజు మానసికంగా జబ్బుపడ్డాడు. ఆయన వైరాగ్యానికి అదే కారణం. ప్రతి వ్యక్తి మానసిక ఉల్లాసం కోసం మామూలు పనులతో పాటు వాటికి భిన్నమైనవి కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకే రకం జీవితం గడిపేవారికి వైరాగ్యం తప్పనిసరి అని చెప్పాడు. మహారాజు వైరాగ్యం పోవాలంటే ఏం చెయ్యాలో తమరే సెలవియ్యండి స్వామి అని మంత్రులు సాధువును అడిగారు. సుదీప్త దేశపు రాజు ఓంకారగుప్తుడి వద్ద అద్భుత మహిమగల విచిత్ర వీణ ఉన్నది. అది ఎలాగైనా సంపాదించి నిపుణుడైన వైనికుడి చేత వారం రోజుల పాటు రాజుకు ఆ వీణానాదం వినిపించారంటే ఆయన తిరిగి మామూలు మనిషి అవుతాడు. తర్వాత నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సాధువు. పుష్పక రాజ్యానికి పొరుగున ఉన్నదే సుదీప్త దేశం. ఆ 2 దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. అందుకని మంత్రులు బాగా ఆలోచించి ఒక ఉపాయం ఆలోచించారు. మాల్యవంతుడు కొలువులో పాచికలాటలో శకునుని మించిన వాడు ఒకడు ఉన్నాడు. అతడి పేరు మహేశ్వరుడు. ఓంకారగుప్తుడికి పాచికలాటంటే ప్రాణం. పాచికలాటలో ఆయన్ని మెప్పించి విచిత్రవీణ సంపాదించుకొని రమ్మని మాల్యవంతుడి మంత్రులు మహేశ్వరుణ్ణి సుదీప్త దేశానికి పంపారు. మహేశ్వరుడు సరేనని సుదీప్త దేశం వెళ్ళాడు. పాచికలాట పేరు చెప్పి రాజదర్శనం పొందాడు మహేశ్వరుడు. ఓంకారగుప్తుడికి పాచికలాటలో తన ప్రావీణ్యం ప్రదర్శించి చూపించాడు. ఓంకారగుప్తుడు ఎంతో సంతోషించి, నేను నీతో పాచికలాడతాను. నన్ను ఓడిస్తే నీకు కోరిన ధనకనక వస్తు వాహనాలేమైనా ఇవ్వగలను అని అన్నాడు. ప్రభు, నాకు వజ్రాలు, మొహరీలు, బంగారం అవసరం లేదు. పాచికలాటలో గెలిచిన పక్షంలో నాకు తమ వద్దనున్న విచిత్ర వీణను కానుకగా ఇప్పించండి, అది చాలు అన్నాడు మహేశ్వరుడు. ఆ విచిత్ర వీణ నాకు పంచప్రాణాలలో ఒకటి. అది తప్ప ఇంకేమైనా కోరు, నీకిస్తాను అన్నాడు ఓంకారగుప్తుడు. నాకింకేమీ వద్దు మహాప్రభు, విచిత్ర వీణ మాత్రమే కావాలి అన్నాడు మహేశ్వరుడు. అయితే నేను నీతో పాచికలాడను. కానీ నీ పాచికలాట ప్రదర్శన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కాబట్టి నేనిచ్చే కానుకలు తీసుకో.
అంటూ బంగారు నాణాల సంచిని ఒకదాన్ని మహేశ్వరుడికి ఇచ్చాడు ఓంకారగుప్తుడు. మహేశ్వరుడు ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి, ప్రభు, తమరెంతో ఉదారులు, కానీ విచిత్రవీణ విషయంలో తమరు ఉదారంగా ప్రవర్తించలేదు. విచిత్రవీణను నాకు సంపాదించి పెట్టలేకపోయింది నా పాచికలాట, కాబట్టి అందులో నా ప్రావీణ్యం వృధాయే కదా అని అన్నాడు. ఓంకారగుప్తుడు మందహాసం చేసి, పాచికలాడడం నా బలహీనత, కానీ పాచికలాట మంచి అలవాటు కాదని నాకు తెలుసు. సప్త వ్యసనాల్లో అదీ ఒకటి. అతి నీచమైనది కూడా. నా వద్దనున్న విచిత్రవేణ ఒక అద్భుతమైన వస్తువు. జూదంలో దాన్ని పణంగా ఒడ్డితే నాకు అవమానం. జూదంలో దాన్ని గెలుచుకోవడం నీకు అవమానమే. ఆ విచిత్రవేణను నీతో పందెం కాస్తే జూదంలో తమ్ములను భార్యను పణంగా ఒడ్డిన ధర్మరాజు కంటే పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. అది నాకిష్టం లేదు అని అన్నాడు. అయితే ఆ వీణను తమరెవరితో పందెం కాస్తారు అని అడిగాడు మహేశ్వరుడు. నాకు మల్లయుద్ధమంటే ఎంతో ఇష్టం. అందులో అన్ని మెలకువలు నేర్చుకున్నాను. మల్లయుద్ధంలో బలరాముడంతటి వాడని అనిపించుకున్న జయదేవుడు నా గురువు. ఆయన తన శిష్యులందరికీ మల్లయుద్ధం పోటీలు పెట్టి గెలుపొందిన వాడికి విచిత్రవీణ ఇస్తానన్నాడు. ఆ విధంగా నేను ఆ పోటీల్లో విచిత్రవీణను గెలుచుకున్నాను. కాబట్టి నన్ను ఏ వీరుడైనా మల్లయుద్ధంలో ఓడించగలిగితే అతడికి నా విచిత్రవీణను సంతోషంగా సమర్పిస్తాను అన్నాడు ఓంకారగుప్తుడు. మహేశ్వరుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళి జరిగింది మంత్రులకు చెప్పాడు. మంత్రులు వెంటనే రాచకొలువలోని మల్లయుద్ధ వీరులందరినీ పిలిచి, మీలో ఓంకారగుప్తుణ్ణి మల్లయుద్ధంలో ఓడించగలవారు ఎవరు అని అడిగాడు. వారందరూ వినయంగా తల వంచి, ఓంకారగుప్తుడి మల్ల విద్యా ప్రావీణ్యం జగద్విదితం. ఆ ప్రభువుని ఓడించగల సామర్థ్యం ఎవరికైనా ఉంటే కనుక అది మన మహారాజుకి మాత్రమే ఉన్నది అని వెళ్ళిపోయారు. మంత్రుల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. వైరాగ్య భారంతో రాచరికాన్ని వదిలిన మహారాజు విచిత్ర వీణ కోసం ఓంకారగుప్తుడితో తలపడడు కదా. బాగా ఆలోచించి మంత్రులు చివరికి చోర విద్యలో అత్యంత నిపుణుడైన సుచోరుడిని సుదీప్త దేశానికి పంపారు. సుచోరుడు విచిత్రవీణను కాజేయబోయి కారాగారం పాలయ్యాడు. ఈ వార్త తెలిసిన మంత్రులు 2 రోజుల పాటు మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఓంకారగుప్తుడి నుంచి విచిత్రవీణను సాధించటానికి మోసం పనికిరాదు, యుక్తి కూడా ఫలించదు. ఏం సాధించినా శక్తితోనే సాధించాలి. అంటే పుష్పక రాజ్యం, సుదీప్త రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం ముగిస్తే సంధి షరతుగా విచిత్రవీణను అడిగి తీసుకోవాలి. సుదీప్త రాజ్యం కూడా సైనికపరంగా బలమైనది. ముందుగా యుద్ధం ప్రకటిస్తే ఓంకారగుప్తుడు అప్రమత్తుడై ఉంటాడు. ప్రస్తుతం 2 రాజ్యాలకు మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు ఎవరికీ అనుమానం లేదు. విచిత్ర వీణ గురించి కాకపోతే యుద్ధానికి కూడా తగిన కారణాలు లేవు. అందుచేత రహస్యంగా సైన్యాన్ని సమాయుత్తం చేసి హఠాత్తుగా సుదీప్త రాజ్యం మీద దాడి చెయ్యడం ఒక్కటే మార్గం. ఈ ఆలోచనతో మంత్రులందరూ రహస్యంగా సైన్యాన్ని సమాయుత్తం చెయ్యసాగారు. వారు ఆ ప్రయత్నంలో ఉండగానే ఒక రోజున సాధువు మళ్ళీ వారిని కలుసుకోవడానికి వచ్చాడు. మంత్రులు ఆయన్ని చూసి ఆశ్చర్యపడి మళ్ళీ వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోగోరారు. మాల్యవంతుడి ఆరోగ్యం కుదుట పడితే నా ఆశ్రమ నిర్మాణానికి సాయం అడుగుదామని వచ్చాను అన్నాడు సాధువు. ఇంకా విచిత్రవీణ లభించనేలేదు. అప్పుడే మహారాజు ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది స్వామి అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా. నేను వచ్చి వెళ్ళి చాలా కాలమయ్యింది. ఇంతకాలం మీరేం చేస్తున్నట్లు అన్నాడు సాధువు తను ఆశ్చర్యపడుతూ. మంత్రులు ఆయనకి అంతవరకు తామేం చేసినది, ఇప్పుడేం చెయ్యబోతున్నది వివరంగా చెప్పారు. సాధువు అంతా విని, మీ వంటి మంత్రుల కారణంగానే మీ మహారాజుకు రాజ్యపాలనా భారం అధికమై క్రమంగా వైరాగ్యం కలిగిందని నాకిప్పుడు అనిపిస్తుంది. మీలో ఇద్దరు నాతో రండి, విచిత్ర వీణను సంపాదించే సులభమైన మార్గం చెబుతాను అని అన్నాడు. అలా ఇద్దరు మంత్రులు సాధువుతో కలిసి సుదీప్త దేశానికి వెళ్ళి ఓంకారగుప్తుడిని కలుసుకున్నారు. సాధువు ఓంకారగుప్తుడితో, రాజా, ఒక రాచకార్యం మీద నీ పొరుగురాజు మాల్యవంతుడి మంత్రులు ఇరువురు నాతో కలిసి నీ దర్శనానికి వచ్చారు. కొంతకాలంగా పుష్పక ప్రభువు మాల్యవంతుడిని ఏదో వింత రోగం బాధిస్తుంది.
అందుకని ఆయన అంతఃపుర ఉద్యానవనంలో ఒక్కడే ఉంటున్నాడు. ఆయన మామూలు మనిషి కావడానికి ఉన్న మార్గం ఒక్కటే. అది నీ విచిత్ర వీణానాదం వినిపించడం. మీ రెండు రాజ్యాలకు అంతగా సాన్నిహిత్యం లేదు కాబట్టి ఈ మాట చెప్పడానికి వారు నా సహాయం కోరారు. దయతో వీరికి విచిత్ర వీణను ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. ఓంకారగుప్తుడు వెంటనే సాధువుకు నమస్కరించి, స్వామి, ఇది చెప్పడానికి మీరు మంత్రులు పనిగట్టుకొని రావాలా? భటుల చేత కబురు పంపిస్తే నేనే స్వయంగా వీణను తీసుకువచ్చి మాల్యవంతుడికి మ్రోగించి వినిపించి ఆయన ఆరోగ్యం సరిచెయ్యనా? మా రెండు రాజ్యాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకునే ఇంత గొప్ప అవకాశాన్ని నేను వదులుకుంటానా అని అన్నాడు. ఇది వినగానే మంత్రులు సిగ్గుతో తలలు దించుకున్నారు. మాట మాత్రంగా అడిగితే జరిగిపోయే చిన్న విషయానికి మోసం, దొంగతనం, ఆఖరికి యుద్ధం దాకా తమ ఆలోచన వెళ్ళినందుకు వారు మనసులోనే పశ్చాత్తాపపడ్డారు. తర్వాత ఓంకారగుప్తుడు పుష్పక దేశానికి వెళ్ళి విచిత్ర వీణానాదంతో మాల్యవంతుణ్ణి మామూలు మనిషిని చేశాడు. మాల్యవంతుడు అప్పటి నుంచి రాజ్యపాలన వ్యవహారాలతో పాటు వినోదాన్ని ఇచ్చే ఇతర కార్యక్రమాలకు కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా రాజ్యపాలన చేశాడు. పుష్పక, సుదీప్త దేశాలు పరస్పరం సహాయంతో మరింత సుభిక్షంగా వర్ధిల్లాయి. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవాలనుకునే మనస్తత్వం ప్రమాదకరమైనది. వినోదాలకు హింసామార్గం ఎన్నుకున్న నా మనస్తత్వము ప్రమాదకరమైనది. ప్రజాక్షేమాన్ని ఆలోచించే ప్రభువు ఓంకార గుప్తుడిలా ఆదర్శంగా ఆలోచించాలి. నేను మాల్యవంతుడి మంత్రుల వలె కాకుండా ఓంకార గుప్తుడిలా ఆలోచించేలా మార్పు చెందాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.